ఇప్పుడు వీళ్ళకైతే సూచన చేసి వీళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డికి ఒక పరీక్ష పెట్టారు. ఏమని? ఈ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏం పరీక్ష పెట్టారంటే తెలంగాణలో కావచ్చు ఇంకా రాజకీయాల్లో కావచ్చు ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏం సాంప్రదాయం అంటే ఎవరైతే జైల్లోకి పోతారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అట్లా సిబిఎన్ చంద్రబాబు నాయుడు జైలు పోయిండు, ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి జైలు పోయిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరు జైలుకి పోతే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఈ నేను పోతా అంటే జైలుకు, నేను పోతా అంటే వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ముందుగాల కవితక్కని వేసిర్రు. అదే మరి పుష్కరం ఆమె అవుతుంది నాకు డౌట్. ముందుగాల కవితక్కని జైలు వేసిర్రు. పాపం చాలా రోజులు ఉన్నది, 6 నెలల దాకా ఉన్నట్టుంది. ఇక ఆమె ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు. ఇది బాగానే ఉంది, నువ్వు అల్లింది అయితే కాదుగా. నేను అల్లింది కాదు, వస్తున్న ఇప్పుడు ఈమె కవితక్క ఏడ ముఖ్యమంత్రి అవుతుంది అని చెప్పేసి ముందుగానే ఇక జైలుకెళ్ళి రాగానే ఆమె మీద బట్టగాల్చి మీదేసుడు లేనిపోయిన ఆరోపణలు చేసి ఇక ఎట్లానే సరే అని చెప్పేసి పార్టీలకు వెళ్ళి పంపించారు. ఇక ఉన్నది ఎవరు? హరీష్ రావు, కేటీఆర్. సంతోష్ రావు కూడా ఏమన్నా వస్తాడా? ఆయన రాడు, అంత సినిమా లేదు ఆయనకి. ముఖ్యమంత్రి ఆనే ఏమన్నా గిలాసాలు నీళ్ళు పోసుడు కానే ఉంటాడు. సో మొన్న ఫస్ట్ సిట్టు విచారణ హరీష్ రావు గారిని పిలిచింది. ఇక మళ్ళీ కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిండో లేకపోతే పైన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసిండో, అట్టెట్ట ఇదేం సంగతి నన్ను విలువరా అని చెప్పేసి సిట్ నుంచి కేటీఆర్ నోటీసులు పోయినాయి. మళ్ళా కేటీఆర్ విచారణకు పోయిండు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరిని ఎవరిని ముందుగా వేయాలి జైలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పెట్టుకుంటారు. ఇంత పెద్ద ప్లాన్ ఉంది. ఇప్పుడు ఈయన ముందుగా లేస్తే ఈయనే ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ముందుగా లేస్తే ఈయనే ముఖ్యమంత్రి అవుతాడు. నేను పోతా అంటే జైలుకు నేను పోతా అంటే నేను పోతా అని చెప్పేసి పోటీ పడుతున్నావు. జైలు పోతే ముఖ్యమంత్రి కావచ్చు కదా, వీళ్ళు అయ్యారు కదా. రేవంత్ రెడ్డి అయ్యిండు, తర్వాత చంద్రబాబు నాయుడు అయ్యిండు, అంత ముందుకున్న జగన్ అయ్యిండు, వీళ్ళంతా అయ్యారు. కాబట్టి నేను పోతా జైలుకో, నేను పోతా ఇలా కాగుతలేదు. కేటీఆర్ అయితే వేసుకోరా పోతా వస్తా భయపడతానా? ఉద్యమాలలోనే మా మీద బొచ్చడి కేసులు ఉన్నాయి, మేము జైలుకు పోయి వచ్చినాం, ఈ కేసులు మమ్మల్ని ఏం చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అగో ఆ పరీక్ష పెట్టిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చింది నొప్పి. ఈ విషయం అర్థం కాక బీజేపీ వాళ్ళు వాళ్ళని పట్టించుకుంటలేరు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు, ఓన్లీ ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.